స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకండి, అమ్మకండి. సామెతోటి ఉంది, ముడ్డు మీద తంతే మూతి పళ్ళు రాలేయని. అమ్ముతుంది కుమారస్వామి కాదు, అమ్ముతుంది మీ నరేంద్ర మోదీ, కొంటుంది అదాని జెండాలు. లాస్ట్ ఇయర్ గత సంవత్సరం నేను అమరణ నిరాహార దీక్ష చేస్తే నాతో పెట్టుకున్నాడు అదాని. 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే స్టీల్ ప్లాంట్ కొనొద్దు అంటే గంగవరం పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు 1700 కోట్లకు అమ్మేయడం మీకు తెలుసు. తద్వారా అదాని కొన్న తర్వాత ఏమైంది? సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడు, పూరెస్ట్ బిలియనేర్ అయిపోయాడు. రాష్ట్రానికి అప్పులు తీర్చుతాము 13 లక్షల కోట్లు, మీరు లేకపోతే మా గవర్నమెంట్ లేదు అని చెప్పించమన్నా 10 వీడియోలు పెట్టా. అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ 19వ తారీఖుని నేను కోర్టుకి వెళ్ళకపోతే అమ్మేస్తారని నాకు తెలిసి నేను కోర్టుకి వెళ్ళలేదు. రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి. కూటమి 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 అన్నారు కదా, ఈవీఎంల సపోర్టు, మీలో మూర్ఖులందరూ ఓట్లు వేశారు. ఇప్పుడు మనకి ఏమీ రాలేదు సరికదా ఉన్న స్టీల్ ప్లాంట్ను కొనే. అందుకనే నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను. పాలిటిక్స్ పక్కన పెట్టండి, స్టీల్ ప్లాంట్ని కాపాడదాం, 1,00,000 కుటుంబాలని కాపాడదాం, మన విశాఖ సత్తా చూపిద్దాం, తెలుగు సత్తా చూపిద్దాం, 15 కోట్లు మన తెలుగు సత్తా చూపిద్దాం. ఆ రోజు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీకి చూపించినట్లు. ఈ రాజకీయ నాయకులను మర్చిపోండి మీరు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎవరైనా, పురంధేశ్వరి, ఈ ఎంపీలు, ఈ భరత్, వీళ్ళంతా డ్రామటిస్టులు. వీళ్ళు పార్ట్ ఆఫ్ బీజేపీ. అమ్ముతుంది బీజేపీ, కొంటుంది బీజేపీ మిత్రులు. 8 లక్షల కోట్లు, 8,000 కోట్లకి. కనుక నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను. దయచేసి మీడియా మిత్రులు, లోకల్, స్టేట్, నేషనల్ మీడియా అంతా, తెలుగు వారందరూ మీరు క్లిక్ చేయండి. ఐ జాయిన్ డాక్టర్ కేఏ పాల్ టు స్టాప్ ద స్టీల్ ప్లాంట్ సేల్. నేను మరలా ఒక వండర్ని సృష్టిస్తాను, మీ అందరికీ గుడ్ న్యూస్ ఇస్తాను. అందులో ఏముంది? నేను ఇచ్చిన డొనేషన్ తీసుకోమని మార్చి 14ని, ఏప్రిల్ 25ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మోదీ గవర్నమెంట్కి. వారు యాక్సెప్ట్ చేశారు, కౌంటర్ ఇస్తామన్నారు. 19ని కౌంటర్ వేశారు. అందులో నా పేరు, మేము డబ్బులు డొనేషన్ ఇస్తున్నాం, మేము తీసుకుంటున్నాం, పాల్గారు ఇస్తున్నారని పెట్టలేదు. అందుకనే ప్రతి ఒక్కరు, మీకు స్టీల్ ప్లాంట్ కావాలా, 100 మందితో సంతకం పెట్టించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా, అక్కడ కంపెనీలు పెట్టి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి మీరు బుద్ధి చెప్పాలంటే నోరిప్పమనండి. సీక్రెట్గా అమ్ముతున్నవన్నీ ఈరోజు అమ్ముతున్నారు, రేపు అమ్ముతున్నారు, ఎల్లుటి అమ్ముతున్నారు. అవన్నీ ఆపమనండి. చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా, తెలుగు సత్తా చూపిద్దాం, మేము అమ్ముడు పోలేదు అన్న మీడియా అంతా రిపోర్ట్ చేయండి. స్టీల్ ప్లాంట్ని కాపాడండి, ఉద్యోగుల్ని కాపాడండి, నిరుద్యోగులకు 100 కంపెనీలు తీసుకొద్దాం, 100 రోజుల్లో మన సత్తా చూపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన డొనేషన్స్ తీసుకోమని. ఎలక్షన్స్ అందరికీ తెలుసు, బీజేపీ 240 గెలలేదు, 140 గెలడమే కష్టమని. ఈవీఎంల ద్వారా ఓట్లు పడ్డాయని క్లారిటీ వేసిన వాళ్ళకి తెలుసు, ఎలక్షన్ పెట్టిన వాళ్ళకి తెలుసు. మొత్తం రుజువులు అయిపోయాయి. సీక్రెట్గా ఇదేం జరగలే, అంత ఓపెన్గా జరిగింది. ఈ ఎలక్షన్ ఫ్రాడ్ అని అతి త్వరలో
మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు సంబంధించి. అందుకే నేను బిజీగా ఉండి ఈ మధ్యన ఈ ప్రెస్ మీట్లు అయి పెట్టట్లేదు. అదంతా కంప్లీట్ చేసుకుందామని. కూటమి అంటే ఎవరు? బీజేపీయే కదా. మరి ఆల్దాలు కొనుక్కోవడం ఏంటి? 60,000 కోట్లు గంగవరం పోర్ట్ని 600 కోట్లకి అమ్మేశాడు జగన్. అవును, వాళ్ళ దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు కొనడానికి? ఇప్పుడున్న అప్పు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడికి తెలియట్లేదు ఎంత అప్పు ఉందో. మొన్నటి వరకు ఎలక్షన్ల ముందు వరకు చెప్పారు 12 లక్షల కోట్లు అప్పు అని. ఇప్పుడు అంటున్నారు ఎంత అప్పు ఉందో మాకు తెలియదని. మరి ఎందుకు చెప్పారు ఎంత అప్పు ఉందనేది? ఇప్పుడు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని పవన్ కళ్యాణ్ చెప్పాడు రోజును. మరి ఇప్పుడు దాని గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు? ఆ 30,000 అమ్మాయిల్ని ఎందుకు ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఆ 30,000 కుటుంబాలకి ఎందుకు ఎవరు? ఎలక్షన్ ముందు మాట్లాడినవన్నీ ఎలక్షన్ తర్వాత గుర్తుండాలి కదా. అది ఏ రాజకీయ పార్టీ అయినా అపోజిషన్ లేకుండా బీజేపీ చేద్దామని ప్రయత్నం. ప్రజలకి క్లారిటీగా అర్థమవుతుంది. మద్దతు తీసుకుంటారు ఇచ్చిన వాళ్ళు ఉంటే. అంటే మాకు ఇంకా ఇంతమంది మద్దతు ఇస్తున్నారు అని టీడీపీకి మెసేజ్ పెట్టడానికి. ఈరోజు కూడా జగన్ మాతో ఉన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, వీళ్ళందరూ ఒకటే అని. జగన్ సీట్లు గెలిచినా చంద్రబాబు సీట్లు గెలిచినా బీజేపీ గెలిచినట్టే నేను ముందు నుంచి చెప్తుందే. మీకు క్లారిటీ ఉంది, అందులో డౌట్ ఏముంది? ఎవరు వాళ్ళకి మద్దతు ఎవరో వాళ్ళు జైల్లో పెడతారు బెయిల్ క్యాన్సిల్ చేసి. చంద్రబాబు నాయుడు అనుకున్నాడు నన్ను ఎవడు జైల్లో పెడతాడని, పెట్టి చూపించారు, సరెండర్ అయిపోయాడు. అన్ని పార్టీలు కలిసి కదా స్టీల్ ప్లాంట్ నమ్మారు. I am warning those who are selling the steel plant, which is Modi and his government, to his partners Adani, Ambani's, Mittal's, whoever. Don't buy steel plant assets. When Adani bought Gangavaram port for 1,700 crore, I believe it is only actually 600 crore he paid, or 516 crore, different numbers, 1,700 acres. But he lost 8 lakh crore. So therefore, my first message is to Modi and government, read this before you play games. On April 25th, 2024, I argued before the Honorable High Court 6 and Honorable Seshasai and Vijayji, clearly given an order, status quo. Read it, the last page. We sent it to you, page 13. Status quo means you cannot sell. On June 19th, they filed the counter. There is nothing in it. They are illegally selling, but I did not attend the court to prove all 15 crore Telugu people